హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సాఫ్ట్గా స్పాంజ్లా ఉండే ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఓవర్ నైట్ మనం మినప్పప్పుని నానబెట్టుకోవాలి. అలానే ఇడ్లీ పిండి కూడా. నేనైతే 2 కప్స్ మినప్పప్పుకి 4 కప్స్ ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నా. అది మిక్సీ పట్టేసి ఓవర్ నైట్ అంతా అలా పెట్టేసేయాలి. మార్నింగ్కి పొంగిద్ది. ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలు తీసుకొని దీనిలో మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేనైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నా, హెల్త్కి మంచిది అని చెప్పి. అలా మనం పిండి రుబ్బుకున్నది తీసుకుని ఇడ్లీ పాత్రలో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకుని ఇవి దాంట్లో పెట్టేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత 20 మినిట్స్ చిన్న ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే అదే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఈ ఈ ఇడ్లీస్లోకి చట్నీ కాంబినేషన్ అయితే ఉండాలి కదా పక్కాగా. పల్లీ చట్నీలోకి మీడియం సైజ్ మిర్చి 3 కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవాలి. టేస్ట్ కొంచెం సాల్ట్, 3 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ మూడింటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, మన సాఫ్ట్ ఇడ్లీలు